గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ట్విట్టర్ వచ్చినాక సోషల్ మీడియాలో జనాలకి ఏమి తొగిపోతే నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అన్నట్టు తయారయ్యారు సార్. ఎంతసేపటికి ఆ నెగిటివ్ ప్రోపగెండా మీద లేకపోతే నెగిటివ్ ట్రోల్స్ మీదే ట్విట్టర్ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ రోజు చూసుకుంటే సార్, ఎస్పెషల్లీ మొన్న ఎన్టీఆర్ గారు బర్త్డే జరిగింది. సో ఎన్టీఆర్ గారికి కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఒక నేషనల్ అవార్డు ఒకటి పెట్టి మనకి బాలకృష్ణ గారికి ఇచ్చారు. సో అవును. సెంట్రల్ లెవెల్‌లో కూడా కొంచెం ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు చాలా ప్రముఖంగా వినపడతా ఉంది. సో ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలో ఉందో, తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌ని ఉపయోగించుకొని చంద్రబాబుని విమర్శిస్తా ఉంటారు. తెలుగుదేశం అధికారంలోకొచ్చినాక ఎన్టీఆర్‌ని వాడుకొని చంద్రబాబునో లేకపోతే ఒక వర్గాన్నో ఈళ్ళు తప్పు పెట్టాలని చూస్తా ఉంటారనమాట. సో ఈరోజు మొన్న ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా చాలా మంది రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. సో అందులో చెప్పిందేంటంటే ఎన్టీఆర్ గారు చాలా అంటే ఆయన అందరికీ తెలిసిందే. ఆయన చక్కగా పుష్టిగా తింటారది. సో ఈరోజు మనం ఏం కొత్తగా చెప్పక్కర్లా. ఆయన పొద్దున్నే టిఫిన్ చూసుకున్నా, లేకపోతే ఆయన పచ్చళ్ళైనా సరే చాలా మంది చెప్తుంటారు కదా! ఆవకాయ జాడీనే పట్టుకొని తినేస్తా ఉంటారు ఆవకాయ పచ్చడి. అలాగే అవును. పచ్చిమిరపకాయ బజ్జీలు 40, 50 దాకా తినేస్తా ఉంటారని. సో అలాంటియన్నీ పాత తరం మన పేరెంట్స్‌కి కూడా చాలా మందికి అలవాటుంది. సో అలాంటియన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో వాళ్ళంతా కూడా దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. సో అది ట్రోల్ చేస్తా ఉన్నప్పుడు అవతలోళ్ళు కూడా యాజ్ యూజువల్ ఇక్కడ ఎక్కువ మంది వైఎస్ఆర్‌సీపీ ముసుగులో, లేదంటే మెగా ఫ్యాన్స్ ముసుగులో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఈ సిట్యుయేషన్‌ని చాలా అడ్వాంటేజ్‌గా తీసుకుంటా ఉంటారు. సో ఆళ్ళేమో చిరంజీవి ఫోటో పెట్టుకొని ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఈళ్ళేమో చిరంజీవి గారిని ట్రోల్ చేస్తా ఉంటారు. సో ఏ ఏంటి సార్ అంటే అసలు ఇన్ని రోజులు ఈరోజు మనకి ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాము. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. మొత్తం అందరికీ కూడా జాబ్‌లో ఇబ్బందవుతుందని, లేకపోతే మనం చేయాలనుకున్న పని నిమిషాల్లో చేసేస్తామని ఇన్ని మాట్లాడుకుంటే, ఇప్పటికి గూడా మనోళ్ళ మనస్తత్వాలు ఎప్పుడో మనం అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే దగ్గరే ఆగిపోయినాయేమో అనిపిస్తా ఉంటుంది సార్. అసలు మన స్టేట్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఆహ్, ఇన్ని రోజుల నుంచి మనకొక క్యాపిటల్ లేక ఇంత వెనకబడిపోయి ఉన్నాము. ఇప్పుడు ఏదో ఒక ట్రాక్‌లోకొస్తుంది. అసలు ఈ పాజిటివిటీ లేకపోతే దీని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు లేరు గానీ, ఎన్టీఆర్ 9 నెలలు అధికారంలోకొచ్చాడని ఒకడంటేనేమో, చిరంజీవి 9 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడని ఒకడంటాడు. ఎన్టీఆర్ చూడని రాజకీయం గాదు, ఎన్టీఆర్ చూడని సినీ జీవితం గాదు, ఎన్టీఆర్‌కున్న పాపులారిటీలో చిరంజీవి గాని, ఎవరు గాని ఆయనంత మ్యాచ్ అయితే అవ్వలేరు. అది చాలా ఓపెను. అలాగే ఎన్టీఆర్ గారిని చూసి చిరంజీవి పార్టీ పెట్టుకొని కూడా ఏం చేశాడని మనం చూస్తానే ఉన్నాం. ఒకళ్ళ విజయాన్ని యాక్సెప్ట్ చేయడంలో ఎందుకు అంత కష్టపడతా ఉన్నారు ఒక వర్గం నాకు అర్థం కావట్లేదు సార్. అది వర్గాల మధ్య ఉన్న పోరే. హుహు. ఇది యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ 2 కులాల మధ్య ఉన్న పోరు చిచ్చు అనే అనుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్య, ద్వేషాలు గాని, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవటం అనే దాని మీదనే ఎక్కువగా దీని దీని మీద ట్రోలింగులు గతంలో వేరే రకంగా కూడా జరిగేవి. ఇప్పుడు ఈ ట్విట్టర్ వీటి కోసం అనే కాదు కానీ, ముందు నుంచి ఇది వర్గాల మధ్య ఉన్న కులాల మధ్య ఉన్న చిచ్చే. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మరి టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నా, లేకపోతే టీడీపీ వెళ్ళి పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకున్నా. ఎందుకంటే 2014 టైంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు పొత్తుకు ముందు. ఆ రోజున ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ సీఎం చేశాడు. మీరు గుర్తుందా? మరి ఈ రోజున మరి జైలుకి ఎవరు వెళ్ళారు? పవన్ కళ్యాణే వెళ్ళాడు. కానీ ఏడ ఏడ మళ్ళీ మడతేసి మాట్లాడతారు. ఏదో చంద్రబాబు నాయుడు జైల్లో పడి ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇడిపించుకొచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎం చేశాడని మాట్లాడుకుంటారు. ఇలాంటి మాటలు ఇప్పుడు ఇవన్నీ అటు పోయి ఇటు తిరిగి ఇక ఎన్టీఆర్, చిరంజీవి దాకా వచ్చి ఆగాయి. ఇక ఆ ట్రోలింగుల గురించి కానీ వాటి గురించి కానీ పెద్దగా పట్టించుకోవాల్సింది ఏమీ లేకపోయినప్పటికీ, మీరు అన్న దాంట్లోంచి ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా అరుగుల మీద కూర్చొని రచ్చబండ కాడ కూర్చొని చెప్పుకునే పోస్కోలు కబుర్లు ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలేదు. అవి ఇప్పుడు వచ్చి నెట్ మూలంగా యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటి మూలంగా మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. అక్కడే వచ్చింది తేడా. అందరూ ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి అన్నట్టు, అందరూ ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకో రకంగా ఉన్నారు. యాక్చువల్ చెప్పుకోవాలంటే మనకేమో ఆల్రెడీ ఉన్న పేరు సరిపోలేదు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు ఆరంభించేసి ఎక్కడ వదిలేసి ఎటు పడితే అటు వెళ్ళిపోతారన్న ఒక ఒక పేరు ఉంది. దాంతోపాటు ఇంకా ఈ పోస్కోలు కబుర్లు అనవసరపు రచ్చ రాజకీయానికి ఇక్కడ తెరదీస్తారు. ఇదంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి రాజకీయానికి ఆపాదిస్తారు.
వీళ్ళంతా చేసేది ఎవరు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళే. ఖచ్చితంగా వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళే. ఈ రాజకీయాల్లో మలుపు తిప్పాలన్నా కానీ, దాంట్లో ఒక మంచి మంత్రాంగం నడపాలంటే వీళ్ళతోటి కాదు పని. మళ్ళీ దానికి వేరే మేధావులు రావాలి. వీళ్ళు ఊకదంపుడు ఈ ఈ ఈ మేము మెగాస్టార్ ఫ్యాన్సు, ఇదిగో మేము బాలయ్య ఫ్యాన్సు, ఇదిగో మేము రవితేజ ఫ్యాన్సు, ఇట్లాగా ఉన్న హీరోలందరినీ చెప్పుకుంటూ వాళ్ళ కటౌట్లు కట్టుకుంటా ఉత్తి పుణ్యానికి తిరిగే వాళ్ళే వీళ్ళందరూ తప్ప. ఎందుకు పనికిరాని మ్యాటర్లు ఇవన్నీ. ఈ అసలు ఇక్కడ ఉన్న హీరోలు కూడా దాదాపుగా అట్నే చచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అలానే ఉన్నారులే. మరి ఏ బేస్ మీద పవన్ కళ్యాణ్ వచ్చి మరి పార్టీ పెట్టాడు అని అంటే నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే కింద కామెంట్లో బోల్డ్ అంత ట్రోలింగ్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ, ఏ నాయకుడు అనని మాట మరి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. కనీసం కాపులన్నా నా కోట్లు వేస్తుంటే నా పరిస్థితి ఎట్టెందుకు ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. మిగతా ఏ నాయకుడు తన కులం వాళ్ళు తనకు ఓట్లు వేయలేదని ఎవరు అనలేదు కదా. రాజశేఖర్ రెడ్డి అనలేదు, చంద్రబాబు నాయుడు అనలేదు, అంతకుముందు చేసిన నాయకులు ఎవరు కూడా అనలేదు, కేసీఆర్ కూడా అనలేదు, ఏ రాష్ట్రంలోనూ ఎవరు అనలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్న మాట అది. యాక్చువల్గా మాకు రాజ్యాధికారం కావాలి, మేమే సీఎం కావాలి అనే ఒక దుగ్ధ వాళ్ళల్లో ఎప్పుడు ఉండేది. మరి ఈ యువతలు ఈ కులం నుంచి మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు? అంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన ఎవరున్నారంటే ఈ కులంలో కూడా ఎవరు లేరు. కాకపోతే ఇదేంటంటే ఒక ఆధిపత్య పోరులాగా కనిపిస్తుంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఈర్ష్య, ద్వేషం, మేమే ఏదో చేసాం, మా వాళ్ళే గొప్పోళ్ళు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పినట్టు ఇప్పుడు ఏందో మరి వీళ్ళు ఈ కులంతో మరి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆ కులమే కులం 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 అని కొట్టుకు చచ్చిపోతుంటారు. అన్ఫార్చునేట్లీ ఎవడైనా ఏదో కులంలో పుట్టాలి, అనుకొని పుట్టేది కాదు, తయారైతే వచ్చేది కాదు ఆ కులం. ఏ హీరో మరి హీరో సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న అతనికి ఏదో కులం ఉంటుంది కదా. ఆ కులం వాళ్ళందరూ మా హీరో, మా 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 కులంలో పుట్టబట్టే ఎంత గొప్పోడని అనుకుంటున్నారు చూడండి. అదే భావదారిద్ర్యం ఇక్కడ వచ్చింది. ఎంతో అద్భుతమైన సాహిత్యము, ఎంతో గొప్ప సంస్కరణలు చేసిన మహానుభావులు పుట్టిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కులం తాలూకు కొట్టుమిట్టు ఆడటం, దాన్ని రాజకీయాల్లోకి చొప్పించటం, దాని గురించి మాట్లాడుకోవటం, దాని మీద ట్రోలింగులు చేసుకోవటం, ఈ విషయమై ఏంట ఈ రోజుకి నన్ను కూడా కులగజ్జి అని తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు. నాకు ఒక న్యూస్ తెలిసింది, నేను దాన్ని బయట పెట్టాను. జనసేనలో తిరుగుబాటు, ఎమ్మెల్యేల మీద కింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయంకరమైన తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల మీద సర్వే చేయడానికి పవన్ కళ్యాణ్ సంస్థతోటి సర్వే చేపిస్తున్నాడు. ఆ సర్వే చేస్తే మాత్రం ఏమవుద్ది, ఈ ఎమ్మెల్యేలందరూ ఒక డెసిషన్ తీసుకొని ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు పిలిచి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వాళ్ళని ఎమ్మెల్యేగిరికి ఏం రాజీనామా చేపించలేడు కదా. వాళ్ళు అవినీతి చేస్తున్నారని తెలిస్తే ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? వాళ్ళని జైల్లో వేపిస్తాడా? ఏం ఉండదాడా? వాళ్ళు ఎంత తింటున్నారు, ఏమేం తింటున్నారు ఇతనికి తెలుసుద్ది. దాని ద్వారా మరి ఈయన ఏం చర్యలు తీసుకుంటాడో ఎవరు తీసుకుంటారు? మరి 175 నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా ఈ రోజుకి రేషన్ మాఫియా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద షిప్ అని ఒక పెద్ద డ్రామా ఆడొచ్చాడు అక్కడ. ఈ రోజుకి ఒక్క గింజన్న ఆగిందని అనుకోవటానికి ఏదన్నా ఉందండి? ఈ రోజున మరి ఈ రేషన్ బియ్యం నల్ల బజారుకి వెళ్తా పట్టుబడింది. ప్రతిరోజు జరుగుతుంది. ఇసుక దందాలు ఏమిటి, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఇదిగో మీరు వెంచర్ వేశారా, మాకు 10 లక్షలు కప్పం కట్టండి. ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. కాదని ఎవరు చెప్పగలరు? అది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా వసూలు చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్కి చేరుద్దా, మరి ఎవరికి చేరుద్దా, క్రింద వాళ్ళ స్థాయి నాయకులు తింటున్నారో తెలీదు. ఈ విషయం చెప్పగానే నాకు కులగజ్జి అంటగట్టేశారు.
పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరిని కలవట్లేదు. ఈ విషయం చెబితే మళ్ళీ నాకు కులగజ్జే. కులం ఫస్ట్ ఎందుకు గుర్తు వస్తుంది? నేను కులగజ్జి అనంటానికి నీ కులం నీకు గుర్తొచ్చింది కదా. అప్పుడు మరి నా కులం గురించి వెరిఫై చేసి నాకు కులగజ్జి అంట కడతావు అంటే ముందు ఆ గజ్జి నీకే ఉంది, ఆ జాలిమినేషన్ నువ్వే రాసుకోవాలా, ఆ గజ్జికి మందు నువ్వే వేసుకోవాలా. నా కులం నా కులపోడిని అంటున్నాడు, మా నాయకుడిని అంటున్నాడు. నీ కులం మీ నాయకుడు నీకే గజ్జి, నీకు తామరా తెడ, నువ్వే జాలిం రోషన్ రాసుకోవాలి. ఆ గజ్జిని తీసుకొచ్చి నాకంట కడతావు. అంటే పవన్ కళ్యాణ్ మాత్రం వీటిలో చాలా సార్లు చాలా ఓపెన్ గా కామెంట్ చేశాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ సొంతగా తన నోటితో చెప్పాడండి, ఈ కాపులందరూ నాకు ఓట్లు వేస్తుంటే నా పరిస్థితి ఇలా ఎందుకునేదని. చంద్రబాబు అన్నాడా ఈ కమ్మలందరూ నాకు ఓట్లు లేదని? రాజశేఖర్ రెడ్డి అన్నాడా ఈ రెడ్లందరూ నాకు ఓట్లు లేదని? జగన్మోహన్ రెడ్డి అన్నాడా ఈ రెడ్లందరూ నాకు ఓట్లు లేదని? అదే పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ కాపులు నాకు ఓట్లు లేదని. అదే కాకుండా ఆ రోజు మీరు రంగాన్ని కాపాడుకోలేదు, అలాగే ఈ రోజు కూడా నన్ను కూడా కాపాడుకోకుండా పోతారన్నట్టు కూడా కామెంట్స్ చేశాడు. సో మీరే నన్ను కొంప ఉంచారన్నాడు. కాపు అనే మాట ఎందుకు వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కులం బేస్ మీదే వాళ్ళ రాజకీయ పార్టీ పెట్టారు, ఇదే నిజం. ఇంకా అక్కడే మొదలైపోయింది కులగజ్జి. నాయకుడి దగ్గర ఉంటే కింద స్థాయి వాడి దాకా వస్తుంది కులగజ్జి. ఇక పక్కన వాళ్ళ మీద ఆపాదించటం, కులగజ్జి న్యాయాలు, బూతులు తిట్టటం. అది నీకు వెనక బలిసిందిరా. ఎక్కి తొక్కి తేడా తెలియని మాటలన్నీ మాట్లాడతారు. అసలు మీ పవన్ కళ్యాణ్ కాపు అనే మాట నోటితోటి ఎట్ట అంటాడండి? ఇంకా అది మరి ఇక్కడ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంటది. యాక్చువల్గా చెప్పాలంటే పైన ఉన్న నాయకులు వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు సీఎం అయ్యారు, ఎవరికి వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు. అసలు డిప్యూటీ సీఎం అంటే సీఎం సీట్లో సగం సీఎం సీటు తెలుసా అని చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ డిప్యూటీ సీఎం అంటే ఒక కనీసం పోర్ట్ఫోలియో లేని కూడా ఒక డివిజన్ అనే సంగతి ఎవరికి తెలియట్లేదు. మరి రాజ్యాంగబద్ధంగా లేదు, అది ఓ పోర్ట్ఫోలియోనే లేదు దానికి, ఆ పదవికి. వాళ్ళు అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అవన్నీ చవటం మన బాధ్యత కాబట్టి మనం చెబుతాం. జగన్మోహన్ రెడ్డి మీద చెప్పలేదా, చంద్రబాబు నాయుడు మీద చెప్పలేదా, పవన్ కళ్యాణ్ మీద చెప్పమా, చిరంజీవి మీద చెప్పమా? చిరంజీవి కూడా పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు కదా. వాళ్ళకి ఒక మంత్రి పదవికి అమ్ముడు పోయాడు. మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడకపోతే మీ దాని వరకు మూసి పెట్టుకుని పక్కనోడి బొక్కలు మాత్రం మాట్లాడతారా? మనం వీళ్ళు ఎప్పుడు చూసినా సరే సామాజిక న్యాయం అంటారు. ఆ రోజు ప్రజారాజ్యంలో చూసుకున్నా, లేకపోతే ఈ రోజు జనసేనలో చూసుకున్నా మనం చూడొచ్చు, ఎక్కువ పదవులు పొందిందంతా కూడా ఒక వర్గం చెందిన వాళ్ళే. నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా అలా ఒక వర్గానికే పదవులు ఇవ్వరు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే కాంట్రరీ, అసలు వాళ్ళ అన్నయ్యకి ఏం అర్హత ఉందండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని చేయటానికి? జనసేనలో ఎంతమంది లేరు? అసలు రాయపాటి అరుణకి ఎందుకు ఇవ్వకూడదు? మీ 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 జనసేనలో ఉండే నాయకుడే ఎగిరి తన్నాడు ఆ అమ్మాయిని. ఆ రోజు చట్టపరంగా నువ్వు చర్యలు తీసుకోమని కనీసం పార్టీ పరమైన చర్యలు కూడా తీసుకోలేదు అమ్మాయిని కొట్టినోడి మీద. మీ అన్నయ్య ఏం పగల పొడిచాడంట పార్టీకి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇయటానికి. అసలు రాజ్యసభకు పంపిద్దామని వెళ్ళాడు మొన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయగానే. చీచా పో అవతలకి అన్నారు అక్కడ. ఈరోజు చూసారా ఆ బీజేపీ తోటి మరి ఈయన ఏం సఖ్య సంబంధాలు ఉంటున్నాయో తెలీదు, వాళ్ళతోటి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలీదు, దూరంగా ఉంటున్నాడు బీజేపీ నుంచి. ఇంకా మళ్ళీ వాళ్ళు వేసే సెగ ఏదో ఒకటి ఉంటే ఆ సనాతన ధర్మం. ఇంకా ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు ఉన్నాను ప్రతి ఒక్కడు మరి ఇక సనాతన ధర్మమే. మొన్నటిదాకా ఆడిపోయిందో తెలియదు సనాతన ధర్మం.
పవన్ కళ్యాణ్ చెగువేరా అన్నప్పుడు సనాతన ధర్మం లేదు, పవన్ కళ్యాణ్ సోషలిస్ట్ అన్నప్పుడు సనాతన ధర్మం లేదు, పవన్ కళ్యాణ్ నా అంబేద్కరు పెరియారు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి వీళ్ళు నా హీరోలు అన్నప్పుడు సనాతన ధర్మం లేదు. మొన్నటికి మొన్న పుట్టుకొచ్చింది ఏది, పవన్ కళ్యాణ్కి పుట్టుకుంది కాబట్టి వీళ్ళకి కూడా పుట్టింది సనాతన ధర్మం. వీళ్ళ ధర్మం ఆ రోజున గుర్తొచ్చింది వీళ్ళకి. ఇంకా అదేమంటే మీరు ఈ సనాతన ధర్మాన్ని అవమానిస్తారా అని మన మీద పడుతుంటారు. అసలు కాపాడుకొచ్చిందే మేము ఇక్కడ దాకా. మాకైతే ఒక లైన్ అండ్ లెంత్ ఉంది. మాకు సొంత ఉద్దేశాలు ఉన్నాయి. మేము ఏం ధర్మం పాటిస్తాం, మేము ఏం న్యాయం చేసుకుంటాం, మేము ఏ కుటుంబం కాపాడుకుంటాం, ఎక్కడ ఉంటాం, మాకు ఒక ధర్మం ఉంది. మీలాగా నాయకుడు ఇటు గాలికి పోతే అటు గాలికి కొట్టకపోయే వాళ్ళం కాదు కదా మేము. మాకు కులగజ్జి, మళ్ళీ ఆ కులం మాకు ఆపాదించటం. ఫస్ట్ పవన్ కళ్యాణ్కున్న కులగజ్జిని వదిలించండి, చిరంజీవికున్న కులగజ్జిని వదిలించండి. పవన్ కళ్యాణ్ తన్నోడితో చెప్పాడు ఈ కాపులందరూ నాకెందుకు ఓట్లు వేయలేదని. మిగతా ఏ నాయకుడు అనలా. అతనికే ఉంది కులగజ్జి, మిగతా ఎవరికి ఉంది, ఎవరికి లేదు. అంటే ఒకటైతే నిజం, ఈ రోజు నుంచి కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా. ఆ రోజు రంగా దగ్గర నుంచి తీసుకుంటే, ఆ తర్వాత ఆయన ఎవరు, మన పద్మనాభరెడ్డి గారు, ఎవరైతే కాపు నుంచి రెడ్డిగా మార్చుకున్నారో పేరు, ఆయన కావచ్చు, దాసనారాయణరావు కావచ్చు, ఇలా చాలా మంది కూడా కాపులు అనే దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. డెఫినెట్గా వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఉండటం వల్ల వాళ్ళల్లోని చాలా మందిని ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. కానీ ఈ రోజు కూడా చూస్తుంటే ఆ వర్గంలో నుంచి ఆ పైన ఉన్న 1% బాగుపడటం తప్ప కింద ఉన్న మిగతా పర్సెంటేజ్ ఎవరు కూడా బాగుపడట్ల. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నా సరే ఆ పైన ఉన్న ఫ్రాక్షనే బాగుపడుతుంది, కానీ కింద ఉన్న మిగతా వర్గాలు ఎవరు కూడా బాగుపడట్ల. సో డెఫినెట్గా కాపుల్లో కూడా చాలా చైతన్యం రావాలి. సో మెగా ఫ్యామిలీకి ఏ కులంలోనైనా చైతన్యం రావాల్సిందేనండి. ఏ ఊరు కులాన్ని చూసుకొని ఏ పని చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం బేస్ మీద పని ఉండకూడదు, కులం బేస్ మీద ఉద్దేశాలు ఉండకూడదు, కులం బేస్ మీద రాజకీయం ఉండకూడదు, ధర్మం మతం పేరు మీద రాజకీయాలు నడవకూడదు. అన్ఫార్చునేట్ గా సెక్యులర్ గా కంట్రీలో సెక్యులర్ గానే ఉండాలి. అన్ఫార్చునేట్ గా సెక్యులారిటీ అనగానే మతం ఒక్కదానికే కాదు, కులానికి కూడా ఆపాదించుకోవాలా. అన్ఫార్చునేట్ గా మన కంట్రీలో అయ్యే ప్రివేల్ అవుతా ఉన్నాయి కాబట్టి రాజకీయం కూడా అదే వర్క్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువ శాతం ఉన్నారో సో వాళ్ళకు అనుకూలంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్ ఇచ్చాడంటే ఊరికే ఇవ్వలేదుగా. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని శాంతింపజేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకొని ఈ రోజు మెగా ఫ్యామిలీ కూడా రాజకీయం చేస్తూ ఉంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.